జగిత్యాల రూరల్ మండలం చర్లపల్లి బీర్పూర్ మండలం గోండుగూడెం గ్రామాలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ పూర్తయి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఒక్కో నామినేషన్ రాగా నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కాగా గురువారం జగిత్యాల్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యేను కలవగా నూతన పాలకవర్గం సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఆయన శాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి గోండుగూడెం నూతన గ్రామ పంచాయతీ పాలకవర్గం సర్పంచులు వనిత ఆనంద్, దీపక్, కల్పన, రామచంద్రం, ఉప సర్పంచులు దుమాల సుమన్, పెండ్రం సీతారాం, వార్డు సభ్యులు కేడీసీసీ జిల్లా మెంబర్ ముప్పాల రామచంద్రరావు, మాజీ సర్పంచులు దుమాల తిరుపతి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. బీర్పూర్ మండలం మంగళం గత కొన్ని సంవత్సరాల నుంచి మేము మాకు సపరేట్ గ్రామ పంచాయతీ కావాలని కోరుకున్నాం, కానీ అప్పుడు రాలేదు. ఇప్పుడు మా సంజయ్ కుమార్, మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనుకుంటున్న మాకు కొత్త గ్రామ పంచాయతీ చేసి దానికి ఇప్పుడు మళ్ళా గ్రామ పంచాయతీ భవనం కూడా శంకుస్థాపన అయింది. ఆల్రెడీ పని స్టార్ట్ అయింది, సగమైంది. ఇప్పుడు మా సార్ బట్టి మాకు ఇప్పుడు కొద్దిగా ఆనందంగా సంతోషంగా ఉన్నాము. సారు దయతోటి మేము సారు అడుగులు నడుస్తూ మేము అభివృద్ధి కూడా మా సారుతోటి మేము అన్ని సర్పంచ్ వార్డు మెంబర్లు అన్ని ఎదురు చేసుకున్నాం. మరి బీర్పూర్ మండలం మంగళ గ్రామానికి చెందిన గోండుగూడెం సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైన దీపకల్పన మా సోదరుడు, నా మద్దతుదారుడైన రామచంద్ర గారు, మంచి విద్యావంతుడు, ఆమె సార్ భార్య, అదేవిధంగా మా ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఈ సందర్భంలో వారు సహకరించిన మాజీ సర్పంచ్ నరేందర్ గారికి, గ్రామ పెద్దలకు, అదేవిధంగా మండల నాయకులు రామచంద్ర గారికి అందరూ కూడా నమస్కారం, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి మొదటి నుంచి కూడా దీపకల్పన మరి వారి భర్త రామచందరు, అట్లనే సీతారాం ఇద్దరు కూడా గూడెం పెద్ద మనుషులు. నన్ను చాలాసార్లు ఆ గూడానికి ఆహ్వానించి అక్కడ ఎన్నో పండుగలకు కూడా పిలిచారు. అక్కడ చాలా సమస్యలు ఉంటుండే, ఉన్న సందర్భంలో అక్కడ స్కూల్ కావచ్చు అవన్నీ కూడా పరిశీలించడం, అక్కడ కొన్ని రోడ్లు వేయడం, వివిధ సందర్భాల్లో వెళ్ళడం జరిగింది. మరి గ్రామ పంచాయతీ అయిన తర్వాత అందరూ కూడా కలిసికట్టుగా ఏకగ్రీవంగా వారు ఎన్నుకోబడి ఈరోజు పక్కనే మంగళ గ్రామ సర్పంచ్ నరేందర్ గారు, మండల నాయకులు రామచంద్రన్న, అనిల్ గారు, మిగతా ఇతర పెద్దలు అందరూ కలిసి ఇక్కడ రావడం చాలా సంతోషం. ఎందుకంటే గ్రామాలలో ఐక్యత ఉండాలి, ఐక్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యం. ఎప్పుడైనా నేను చెప్తూనే ఉంటా, ప్రజల భాగస్వామ్యం ఉండాలి, నాయకుల్లో కూడా సమన్వయం ఉండాలి. ఇంతకుముందే చూసినాం మనం జగిత్యాల టౌన్లో తూర్పు దిక్కేమో మోరీ 3 గజాలు ఉంటే పడవడి దిక్కు 9 గజాలు. అంటే ఆ రకంగా నాయకులు ప్రజలు సహకారం లేకపోతే ఒక అధికారులే పనిచేయలేరు. ముఖ్యంగా స్థానిక నాయకత్వం బలంగా ఉండాలి. గోండుగూడెం ఇంతకుముందు సోదరుడు రామచంద్ర చెప్పినట్టు ఏర్పాటు చేయడం మీద గ్రామ పంచాయతీ కూడా నిధులు మంజూరైనాయి. ఆ స్కూల్కు అక్కడి అన్ని విధాలు కూడా మిగతా వాటికి కూడా నేను నిధులు మంజూరు చేస్తానని చెప్పి తెలియజేస్తూ చాలా సంతోషం. దీపకల్పన, సీతారాం, వార్డు మెంబర్లు అందరూ కూడా ఏకగ్రీవం అవడం చాలా సంతోషం. సాగర్ అందరూ కూడా, అదే తమ్ముడు సాగర్ కూడా ఇంకా ముందు అన్ని విధాల డైరెక్టర్ పిఎస్సిఎస్ జిల్లా డైరెక్టర్ సహకార బ్యాంక్ సాగర్ కూడా వచ్చాడు. వారందరూ కూడా శుభాకాంక్షలు. తప్పకుండా అందరి సహకారంతో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి అదేవిధంగా మా చెల్లపల్లి గ్రామస్తులు వచ్చారు. మా సోదరి సంజయ్ అన్న గారి ఇక్కడ చూడండి సార్. ఓకే సార్. చర్లపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్గా మరియు ఉప సర్పంచ్గా గ్రామస్తులం అందరం కూర్చుండి అభివృద్ధి ధ్యేయంగా సంజయ్ అన్న గారి సూచన మేరకు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం చర్లపల్లె గ్రామాన్ని గ్రామ ప్రజలందరి సహకారంతో
ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. గతంలో సంజయ్ అన్న సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసుకున్నాం. మరియు ఒక చెర్లపల్లె గ్రామ పంచాయతీ చిన్నదైనా కానీ సంజయ్ అన్న సహకారంతో ఉత్తమ గ్రామ పంచాయతీగా కూడా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ఆ రోజు శరత్ సార్ చేతుల మీదుగా, మినిస్టర్ గారి చేతుల మీదకెళ్ళే, సంజయ్ అన్న గారి చేతుల మీదకెళ్ళి కూడా మేము ఉత్తమ సర్పంచ్గా, ఉత్తమ గ్రామ పంచాయతీ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. అదే దశలోపట సంజయ్ అన్న గారి సూచన మేరకు అభివృద్ధి చేసుకోవాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క కొత్తగా ఏర్పడినటువంటి సర్పంచ్ గారికి, ఈ యొక్క బాడీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సంజయ్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. జగిత్యాల రూరల్ మండలం చెర్లపల్లి గ్రామంలోని మనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఏకగ్రీవంగా సర్పంచ్ మరియు వార్డు సభ్యులను, ఉప సర్పంచ్ని ఎన్నుకొని మన సంజయ్ అన్న గారి నాయకత్వంలో, ఆధ్వర్యంలో అన్నగారి సూచనల మేరకు, ఆలోచనల మేరకు అనుగుణంగా పనిచేయాలని ఒక సదుద్దేశంతో మంచి ఆలోచన విధానంలో వెళ్ళాలని అన్నగారిని వచ్చి ఏకగ్రీవం చేసుకొని కలవడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మా గ్రామం ఇంతకుముందు చాలా అభివృద్ధి చెందింది. దానికి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సంజయ్ కుమార్ గారే. మాకు చాలా హ్యాపీగా ఉంది. మరియు మాజీ సర్పంచ్ తిరుపతి గారు కూడా చాలా గ్రామానికి దోహదం చేసి అన్ని పనులు సక్రమంగా చేసి చాలా అభివృద్ధి పరిచారు. రోడ్లు కానీ, పల్లె ప్రకృతి వనాలు కానీ, మన ఏ అభివృద్ధి పథకాలైనా కానీ ఊరికి తీసుకొచ్చి మన సంజయ్ సార్ గారి సహకారంతో తీసుకెళ్ళాడు. ఇక ముందు కూడా మేము సార్ సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి పనులు సమకూర్చుకొని మేడిపల్లి వనిత గారి సర్పంచ్ ఆధ్వర్యంలో మరియు వార్డు సభ్యులందరి కలయికతోటి ముందుకు తీసుకెళ్తామని నమ్ముతున్నాము. మా గ్రామస్తుల సహకారం మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా గ్రామంలో ఏదైనా పనులు, గ్రామ పంచాయతీ భవనం కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇవన్నీ పనులకు సంజయ్ గారు మాకు నిధులు సమకూర్చాలని కోరుకుంటున్నాను. మరియు మా గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు. జగిత్యాల మండలం చెర్లపల్లి గ్రామ సర్పంచ్గా సోదరి వనిత ఆనందరెడ్డి గారు, అదేవిధంగా దుమాల సుమన్ గారు ఉప సర్పంచ్గా, రాజేష్, విజయ్, స్వరూప, విజయ్ గారు వార్డు మెంబర్లుగా, రాజిరెడ్డి గారు ఏకగ్రీవమైన సందర్భంలో రాజేంద్ర గారికి అందరు కూడా శుభాకాంక్షలు. ఇలాంటి ఏకగ్రీవం చేసే ప్రక్రియలో ముఖ్య భూమిక పోషించిన మిత్రుడు మాజీ సర్పంచ్ తిరుపతి గారికి, వివిధ కుల సంఘాల నాయకులకు, పెద్దలకు, మా యువత కూడా ఇక్కడ యువత వచ్చారు, వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గ్రామాలలో ఎప్పుడైతే మనం కలిసిమెలిసి ఉంటామో అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రజల భాగస్వామ్యం ఉండాలి, ప్రజలు నాయకులకు సహకరించాలి. ఆ సహకరించినప్పుడే మన గ్రామం అభివృద్ధి అవుతుంది. మరి దాంట్లో భాగంగా నేను పోయిన 5 ఏళ్ళకి కూడా చూసిన ఫస్ట్ టర్మ్, మొన్న కూడా 2 ఏళ్ళు చూడటం జరిగింది. 7 ఏళ్లలో కూడా గ్రామస్తులు, నేను మొదట్లో కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు చెర్లపల్లిలో కొంతమంది పెద్ద మనుషులు మాత్రమే నాకు వచ్చారు. అప్పుడు వాళ్ళు ఒక డాక్టర్గా నన్ను గౌరవించుకున్నారు. కానీ రాజకీయాల్లో కొంత దూరం అయినా కానీ కాలక్రమేణా నన్ను వాళ్ళ మనిషిలాగా చేసుకొని ఆ గ్రామ అభివృద్ధిలో నన్ను ఎప్పుడు కూడా భాగస్వామ్యం చేసింది. మళ్ళీ ఇప్పుడు కూడా అప్పుడు తిరుపతి గారు సర్పంచ్ ఉన్నప్పుడు ఎట్లయితే చేసామో, పెద్దలు రాజిరెడ్డి గారు, మా బుచ్చన్న వాళ్ళంతా కూడా నాకు పరిచయం, గంగారాం చనిపోయాడు, వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎట్లా చేసాం. మళ్ళీ సోదరి మా వనిత సర్పంచ్ సుమను వార్డు మెంబర్ల నేతృత్వంలో గ్రామ పెద్దలందరి సహకారంతో గ్రామ అభివృద్ధిలో ముందుంచుతా అని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తాను.